నన్నెందుకు రమ్మన్నావు? ఓ అందమైన ఆడపిల్ల నీలాంటి హ్యాండ్సమ్ అబ్బాయిని ఒంటరిగా రమ్మని పిలిచింది అంటే ఆ మాత్రం తెలీదా? ఐఎమ్ సారీ ప్రియా. అల్లరిగా మొదలైన మన పరిచయం స్నేహంగా మిగిలిపోతే బాగుంటుంది. ప్రియా, నేను ఒక మంచి స్నేహితురాలుగా చూడగలనేమో కానీ ఒక ప్రియురాలుగా ఊహించుకోలేను. ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్పు విష్ణు. నువ్వింత క్రితమే ఎవరినైనా ప్రేమిస్తే నేను నీ దారికి ఎప్పుడూ అడ్డురాను. అది లేనప్పుడు నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు అందమైన అమ్మాయివే కాదు, తెలివైన పిల్లవు కూడా. ప్రస్తుతం నా జీవితం గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. దయచేసి నా అర్థం చేసుకో. మళ్ళీ మా ఆనందం మా ఇంటికి వచ్చింది. ఇవిగోమ్మా, నువ్వు రాగానే నీకు ఇవ్వాలనుకున్న నగలు. ఇవన్నీ అలంకరించుకుంటే మహాలక్ష్మిలా ఉంటావు. అమ్మగారు, మీరు ఒక్కరే కోడలు గారిని చూసుకుని మురిసిపోతే సరిపోదండి. మన వాళ్ళందరినీ పిలిపించి సంబరం చేసుకోవాలా? నిజమేరా, మన వాళ్ళందరినీ పిలిపించి నా కోడల్ని మనవణ్ణి పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. మీరు అనండి, మన ఇంట్లో మళ్ళీ సీతారామ కళ్యాణం జరిపించేస్తాను. అత్తయ్య, బాబు లేచే వేళైంది, నేను వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. రండి సంధ్య. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏం పర్వాలేదు. ఏదైనా ఇబ్బందా? ఇబ్బంది అంటే ఒక రకంగా అవును సార్. నేను సత్య మీద ప్రేమతోనూ మీ మీద గౌరవంతోనూ ఇక్కడికి వచ్చాను. కానీ మీ అమ్మగారు నిజంగా నన్ను తన కోడలనుకుని ఊరి వాళ్ళందరికీ పరిచయం చేసేలా ఉన్నారు. ఒక రకంగా ఆవిడ కోరిక న్యాయమే అయినా అంతమందిలో నేను మీ భార్యగా పరిచయం అయితే రేపు నా జీవితం. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది సంధ్య. మీరు నా తల్లి ప్రాణం కాపాడటం కోసం ఇంత త్యాగం చేసినప్పుడు మీ భావాల్ని గౌరవించాల్సిన బాధ్యత నాకుంది. నేను కేవలం మీ అమ్మగారికి కోడలుగా నటించడానికి మాత్రమే వచ్చాను. నా నటన ఈ ఇంటికి మాత్రమే పరిమితం చేయండి. నలుగురిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను రమ్మనకండి ప్లీజ్. అమ్మకి నేను నచ్చ చెప్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నా భార్యని 10 మందిలోనే పరిచయం చేయను. మీరు ధైర్యంగా ఉండండి, నా మాట నమ్మచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Message please. Hello. Contact immediately. Very urgent. Repeated 3 times. Sandhya. హలో, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఏయ్ సత్య, ఏమనుకుంటున్నావు నువ్వు? పిచ్చిదాన్లా నీకెన్నిసార్లు పేజరిచ్చానో తెలుసా? మొన్న నీ బర్త్డే నాడు నిన్ను కలుద్దామని ఇంటి దగ్గరికి వస్తే చెప్పా చేయకుండా చెక్కేస్తావా? అసలేంటి నీ ఉద్దేశం? నీ కంటికి నేను ఫూల్లా కనిపిస్తున్నానా? మాట్లాడవే. ఏంటి మాట్లాడేది? నువ్వు బేదిరిస్తే పరిగెత్తుకు రావడానికి ఆ తప్ప నాకు వేరే పని లేదనుకుంటావా? చూడు సత్య, దేనికైనా ఓ టైము పాడు ఉండాలి. స్నానం చేస్తున్న పేజరే, భోజనం చేస్తున్న పేజరే. వాట్ ఇస్ దిస్? ఇంకొద్ది రోజుల్లో ఎలాగో మనం కలుసుకోపోతున్నాగా, అప్పుడు మాట్లాడుకుందాం. నేను పనిలో ఉన్నాను, దయచేసి ఇంకోసారి పేజీ ఇవ్వద్దు.
ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? ఇప్పుడు నేనేం చేశానంత కోపం? ఏం చేయొద్దనేంత తప్పు నేనేం చేశాను? నిజంగా ఇల్లు ఓ దేవాలయంరా. ఆ గుళ్ళో సంధ్య ఓ దేవత. అందరూ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు. ఆవిడ సంధ్యకి అత్తగారు అమ్మ అని అనుమానం కలుగుతుంది. కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. భవానీ ప్రసాద్ బంగారు లాంటి మనిషి. సంధ్యని అతను గౌరవిస్తున్న తీరు చూస్తుంటే అతని సంస్కారానికి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. పనివాళ్లు ప్రతి చిన్న విషయానికి చిన్నమ్మ చిన్నమ్మ అని ఆమెను సలహాలు అడుగుతుంటారు. పసిపిల్లాన్ని సంధ్య లాలించే తీరు చూస్తుంటే కన్న తల్లి కూడా అంత కేర్ తీసుకోదేమో అనిపిస్తుంది. పూర్వజన్మ సుకృతూ ఉంటే తప్ప అలాంటి మనుషులు దొరకర్రా. ఇంత అందమైన వాతావరణంలో అనుక్షణం ప్రియుని తలుచుకుంటూ అనుభూతుల్ని ఎవరు వేసుకుంటూ పరధ్యానంగా సంధ్య. ఆమె కళ్ళు చూస్తే చెప్పేయచ్చు ప్రతి క్షణం ఆమె ఎవరి కోసం నిరీక్షిస్తుందో. ఈ ప్రపంచంలో నీకు బాగా ఇష్టమైంది ఏమిటి అని అడిగితే తడుముకోకుండా సత్య అని చెబుతుంది. అది సత్యం కూడా. సత్య, నువ్వు ఏ స్వర్గంలో ఉన్నావు కానీ యు ఆర్ వెరీ లక్కీ ఫెలో. లక్కీ ఫెలో. అది సరేరా, తను ప్రాణంగా ప్రేమించే సత్యకి లేడని తెలిస్తే ఆ అమ్మాయి తట్టుకుంటుందా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎలాగో సంధ్యకి వారం రోజుల్లో తెలిసిపోతుంది కదరా. నాకీ మాట విని సంధ్యకి నిజం చెప్తాయి. సత్య లేడీ కరాడని నీకు చెప్పకపోతే మేమందరం చెప్తాయి. వద్దురా, ఈ నిజం తెలిస్తే సంధ్య హృదయం బద్దలైపోతుంది. ఇంతకాలం దీంతోటి కథ నడిపావు. చూద్దాం. బంగారం అమ్మాల్సిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే. భగవంతుడా, ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను. బావా, నేను బావా, నీ బావమరిది బంగారాన్ని. అనుకున్నాను రా, నా బామ్మర్ది తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 month లో మిలియనీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలీనీరా? ఎస్. మింగడానికి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యుడు. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్. వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలకి అమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలకి అమ్ముదాం. ట్యాంక్ 15 రూపాయల? నువ్వు మనిషివా పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంతేరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజివీడులో మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జలసమాధి చేసేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్ గా. వద్దురా వద్దు, ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టికెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా, కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుతురా. ఏ? రైలు అయితే బ్రిడ్జి మించి వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా, నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బావమరదా ఎక్కడ?